ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో పాఠకులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 8-9 వచనాల్లో, కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనివాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు వీరిని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. పాపి అయినటువంటి మానవుని జీవితాన్ని గురించి మనం ఎరుగుదాము. ఆ పాపి యొక్క జీవితం, అతడి నడవడిక, రూపురేఖలు మనందరము ఎరుగుదాము. అతని జీవితంలో మార్పు చేర్పులకు అవకాశమే లేదు. కానీ అటువంటి వారి జీవితాలను కూడా మార్చవచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, అతను దేవుని నుండి తన పాపములకు క్షమాపణ పొందుకున్నప్పుడే. దేవుని నుండి పాపక్షమాపణ పొందడం మరియు ఈ పాప లోకములో నీతిగల జీవించటం ఎలా జరుగుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా వచ్చి మానవ పాప భారాన్ని మోసి కలువరి శిలువలో తను తాను బలిగా చేసుకొని 3వ దినాన మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరైతే తన పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగాను ప్రభువుగాను స్వీకరిస్తాడో అతడు రక్షించబడతాడు, పాపక్షమాపణ పొందుకుంటాడు. అటువంటి వ్యక్తిని ఈ లోకం చూచి ఈ వ్యక్తి మునుపటి వ్యక్తేనా లేదా అని అతని మార్పును గురించి మాట్లాడటం ప్రారంభిస్తారు. అటువంటి మార్పును దేవుడు మీ జీవితంలో కూడా దయచేయునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు